హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. హలో అండి. అనిల్ గారు, జనరల్గా మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ 2000 పాయింట్స్ పడిపోయిందని చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే భయపడుతూ ఉంటారు కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో మీరేం చెప్తారు దీని గురించి? వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ రిలవెంట్. ఏంటంటే అందరూ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా గ్రో అవుతూ వస్తూ ఉండింది. ఏప్రిల్ మన అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చూసుకుంటే కొంచెం మార్కెట్ ఒక 1500 నుంచి 2000 పాయింట్ల వరకు టాప్ 26,000 నుంచి కొంచెం తగ్గింది. రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్, చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఏ రీజన్స్ ఉన్నా కానీ ఇన్వెస్టర్, ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ కరెక్షన్ అనేది బయింగ్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ కాలంలో టీవీ, ఫ్రిడ్జ్లు ఏవైతే కొంటామో, ఎప్పుడు కొంటాము? దసరా సేల్, దీవాళీ సేల్ ఎట్లా కొంటాము? ఇది మార్కెట్ కరెక్ట్ అయిన ఆపర్చునిటీ. ఇప్పుడు ఒక 2000 పాయింట్స్ తగ్గిందంటే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. ఇంకా పడిపోతుందని ఎప్పుడు వెయిట్ చేస్తా పోతే మళ్ళీ ఆపర్చునిటీ రాకపోవచ్చు. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి మార్కెట్ మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది. ఒక 500-600 పాయింట్స్ పెరిగింది. అండ్ ఎలా అవుతుందో తెలీదు, బట్ ఈ 2000 అనేది గుడ్ కరెక్షన్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, రిలవెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఆర్ ఒక 6 మంత్స్ బ్యాక్ చేసిన వాళ్ళు, 3-4 మంత్స్ బ్యాక్ చేసిన వాళ్ళు, వాళ్ళ పోర్ట్ఫోలియో రెడ్ అంటే కొంచెం డౌన్ ఉండొచ్చు. ఓ 5%, 4%, 10% డౌన్ ఉంటే దిస్ ఈజ్ ద టైం కొంచెం జాగ్రత్తగా ఉండి భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇన్వెస్టర్స్ ఏంటంటే మార్కెట్ పడినప్పుడే వాళ్ళ పోర్ట్ఫోలియో చెక్ చేస్తారు. లెట్స్ సే మార్కెట్ పెరిగినప్పుడు కన్నా కూడా, అరే మార్కెట్ 2500 పాయింట్ తగ్గింది, సెన్సెక్స్ తగ్గింది, 500 పాయింట్లు, నిఫ్టీ తగ్గింది అనగానే ఆ రోజు ఏమైందని భయంతో చెక్ చేస్తారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆపోజిట్. మీరు ఆ టైంలో చెక్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసేప్పుడే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు మనం డబ్బులు అవసరం లేదని పెడతాం. షార్ట్ టర్మ్లో మార్కెట్స్ వోలటైల్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని కూడా మనకు తెలుసు. మీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. బట్ స్టిల్ ఏంటంటే న్యూస్ ప్రెషర్కి కానీ, పియర్ ప్రెషర్కి కానీ, ఆర్ ఈ భయంతో మాటిమాటికి చెక్ చేసుకోవడం కూడా అవసరం లేదు. ఇఫ్ యువర్ వ్యూ ఈజ్ లాంగ్ టర్మ్, ఒక 3-4 సంవత్సరాలు డబ్బులు అవసరం లేదు, వై డూ యూ వాంట్ టు చెక్ ఇట్? సో అలాంటప్పుడు లెట్ దట్ కంటిన్యూ. కుదిరితే ఇంకా ఎక్కువ అడిషనల్గా ఇన్వెస్ట్ చేసే టైం. సో నాకు ఎవరైనా ఈ టైంలో కాల్ చేస్తూ ఉంటారు, నా ఇన్వెస్టర్స్ అందరూ కూడా చేస్తే నేను అదే చెప్తూ ఉంటాను, ఇట్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్. ఈ టైంలో మీరు తీసేయాల్సిన, ఇంకా పడిపోద్దేమో, అమెరికాలో ఏదైనా రిసెషన్ వస్తుంది, లేకపోతే ఇంకేదో యుద్ధం. జనరల్గా అమెరికాలో రిసెషన్ వచ్చింది ట్రంప్ వచ్చిన తర్వాత, సో పడిపోతుందేమో అని భయపడుతూ ఉన్నారు. ఎస్, అట్లా భయపడే వాళ్ళు ఉంటారు. సో అలా భయపడ్డా కూడా మార్కెట్స్ మీరు ఎప్పుడైనా హిస్టారికల్లీ చూస్తే ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎప్పుడు వొలటైల్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఎప్పుడు కూడా స్ట్రేట్ లైన్లో మార్కెట్ పెరగదు. ఇప్పుడు 26,000 అనేది కొన్ని రోజులు ఉంది, ఆబ్వియస్లీ కొన్ని రోజులు అన్స్టేబుల్ అవుతుంది, ఒక కొంచెం 5-10%, 20% కరెక్షన్ రావచ్చు. బట్ ఇది కరెక్షన్ యూజువల్లీ ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలను చూసినా పర్మనెంట్ కాదు. ఒక ఫ్యూ మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్, మళ్ళీ మార్కెట్స్ అప్ సైడ్ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూ డేస్లో మనం చూస్తూనే ఉన్నాము, అండ్ ప్రాబ్లీ పోస్ట్ ట్రంప్ రావచ్చు కూడా. సో అందుకే ఇట్లాంటి టైం ఈజ్ ఎ గుడ్ టైం టు ఎంటర్. ఏదో భయపడి పోర్ట్ఫోలియో తగ్గింది కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెడితే యాక్చువల్లీ ఏంటంటే యూజువల్లీ మార్కెట్స్ ఎట్లా నెక్స్ట్ హై 26 దగ్గర ఆగదు. ఇట్ విల్ గో, నిఫ్టీ విల్ గో మచ్ హయ్యర్. ఇంతకుముందు ఏంటంటే 26 హై స్టేబుల్, కరెక్టా కాదా అని భయాలు ఉండేవి. నెక్స్ట్ టైం భయం 26 దగ్గర ఉండదు, 27,000, 28,000 దగ్గర భయం ఉంటుంది. సో మార్కెట్స్ ఎప్పుడు కూడా ఒక పీక్ వెళ్ళాక మళ్ళీ కొన్ని రోజులు డౌన్ అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ పీక్ విల్ బి మచ్ హయ్యర్. బికాస్ ఇంతకుముందు ఆల్రెడీ 26,000 చూసి ఉంటుంది సెన్సెక్స్, సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఇండెక్స్ ఆల్రెడీ ఆ లెవెల్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ సైకిల్, అప్ సైకిల్ అక్కడ ఆగదనమాట, ముందుకు వెళ్తుంది జనరల్గా. సో మనం కూడా ఎక్కడన్నా పరిగెత్తాము, మనం ఒక్కరమే ముందున్నాము, వెనకాల ఎవరు లేరు, భయం వేస్తుంది, మనం కరెక్ట్ డైరెక్షన్లో వచ్చామా లేదా అని. బట్ నెక్స్ట్ టైం మనం చూసాము ఆల్రెడీ, ఇది ఇంకా ముందుకు వెళ్ళాము. ఆ లాస్ట్ పాయింట్ వీ వోంట్ ఫియర్ అనమాట. సేమ్ విత్ ఇండెక్సెస్ కూడా అంతే అనమాట, మార్కెట్స్ కూడా. సో దిస్ ఈజ్ ద టైమ్ టు ఎంటర్. ప్యానిక్ అవ్వడం వేస్ట్. అంటిల్ అన్లెస్ యువర్ షార్ట్ టర్మ్ వ్యూ ఉండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్, మీకు 6 మంత్స్లో 3 మంత్స్లో డబ్బులు అవసరం ఉంటే తప్ప, అదర్వైజ్ దిస్ ఈజ్ అ గుడ్ టైమ్ టు ఎంటర్. మీ పోర్ట్ఫోలియో ఎక్కువగా చూసుకొని రోజు బాధపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఈ కరెక్షన్ ఈజ్ హ్యాపెండ్ బిఫోర్, ఫ్యూచర్లో అవుతాయి. గ్రోత్ విల్ కంపల్సరీ షూర్. అండ్ మీరు లాంగ్ టర్మ్ చూసుకుంటే మార్కెట్స్ ఎప్పుడు
ఈక్విటీ మార్కెట్స్ ఆర్ ద బెస్ట్ వన్స్. మీరు ఈవెన్ ఇప్పుడు 2024 చూసుకున్నా, అంతకుముందు సంవత్సరాలు చూసుకున్నా, ఓవర్ పీరియడ్ లాంగ్ టర్మ్ చూసుకున్నా, యావరేజ్ తీసుకున్నా కానీ ఈక్విటీ మార్కెట్ 14-15% ఇండెక్సే ఇచ్చింది సిఏజిఆర్. సో అండ్ మీ పోర్ట్ఫోలియో ఏదైనా యాక్టివ్ ఫండ్, మ్యూచువల్ ఫండే కానీ యాక్టివ్ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, ఈ ఇండెక్స్ కన్నా హయ్యర్గానే ఇచ్చే అవకాశం ఉంది కానీ తక్కువగా లేదనమాట. సో షార్ట్ టర్మ్ భయపడద్దు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.